తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సహా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇంకా వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అయితే హెచ్చరించింది. అయితే ఈ నేపథ్యంలోనూ ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లబడినట్టు కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు భారీగా ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు అయితే కనిపించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి దాదాపు 8 గంటల వరకు కూడా ఈ కొన్ని హైదరాబాద్ తో పాటు ఇటు సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు అయితే కురిసినట్టు కూడా మనకు తెలుస్తుంది. హైదరాబాద్ లో మాత్రం భారీ వర్షం కూడా కురిసినట్టు కూడా మనకి ఇప్పుడే మనం చూసాము. అయితే దాంతో పాటు కూడా రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, ఇందులో కొన్ని జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడా ఈదురుగాలతో కూడా వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. అయితే దాదాపు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ తో పాటు వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరితో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాలతో పాటు ఇటు కామారెడ్డి, ఇటు ఉత్తర తెలంగాణకు వస్తే మాత్రం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వాతావరణ శాఖ అయితే అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు వరి కోత కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లకు అయితే చేరుకున్న నేపథ్యంలో మాత్రం ఇటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంతో చేతికొచ్చిన పంట కూడా నష్టపోయే ప్రమాదం ఉందంటూ కూడా ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తాయి. ఇటు మామిడి రైతు కూడా మామిడి కూడా చేతికొచ్చిన పంట కూడా నష్టపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ రైతులు కోరుతున్న పరిస్థితిలో మాత్రం ఇటు ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అత్యవసర సమయాల్లో కానీ బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ప్రజలకైతే అధికారులు అయితే సూచించారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఎలాంటి ప్రభావాలు సంభవించకుండా సంబంధిత ఆయా జిల్లాల మున్సిపల్ తో పాటు ఇతర విద్యుత్ శాఖ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న పొన్న ప్రభాకర్ కూడా హైదరాబాద్ లో భారీ వర్షాల దృష్ట్యా మాత్రం జిహెచ్ఎంసీ అధికారులకు మాత్రం అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ కూడా మ్యాన్ హోల్స్ పూడ్చాలని కూడా చెట్లు రోడ్డు పైన విరిగిన వాటిని కూడా తీసివేయాలని కూడా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఆదేశించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు కూడా ఈ మధ్యాహ్న సమయాలు మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం ఇటు ఉదయము సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడుతూ మాత్రం వర్షాలు పడతాయని కూడా ఇటు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మాత్రం
పగటి ఉష్ణోగ్రతలు మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సందీప్. మరో 3 రోజుల పాటు కూడా వర్షాలున్న నేపథ్యంలో ఇటు రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పుడు అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో మాత్రం ఇటు ఇస్రోజు వాడలో మాత్రం ఈ సాయంత్రం మాత్రం పిడుగుపాటుకు మాత్రం 40 గొర్రెలు కూడా మృతి చెందినట్టు కూడా మనకైతే సమాచారం అయింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో కూడా భారీ వర్షంతో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. గోపికృష్ణ, అయితే ముఖ్యంగా ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు? దాదాపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు హైదరాబాద్ లో మాత్రం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం కూడా ఈదురు గాలతో కూడిన భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితుల్లో మాత్రం ఇటు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లయితే మనకు అధికారులు అయితే వెల్లడించారు. భారీ వర్షాలు అయితే ప్రస్తుతం అయితే 1-2 జిల్లాలు మినహా మిగతా జిల్లాలో మాత్రం నామమాత్రం వర్షం పడే అవకాశం ఉన్నది కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలిపిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 3 రోజులు మాత్రం దాదాపు ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు రంగారెడ్డి, ఈ మేడ్చల్, మల్కాజ్గిరి ఆ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు పలు జిల్లాలు రాష్ట్రంలోని ఇటు మిగతా జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.